తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలందరూ హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవరు కూడా దానిని ఏం చేయలేరు, వేయలేరు. మనందరి జీవితాల్లో ఇక్కడ తలుపు తీయడం అనే మాటని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో మనకి కలిగేటటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యం కోసం దేవుడు ఏం తెరవబోతున్నాడు, తలుపు తెరవబోతున్నాడు అనే ఆలోచన మనందరికీ వస్తుంది. మనందరం కూడా నిజంగా ఈ 2025లో ఏదో ఒక్క ద్వారాన్ని దేవుడు మన జీవితంలో తెరవాలి అనే ఆశ లేకుండా ఉంటాం. మనమందరం కూడా ఎవరమండి, ఆశాజీవులమే. మీరైనా నేనైనా అసలు ఆశ అనేది లేకపోతే మనం బ్రతకలేం. కానీ మన ఆశ ఎవరి మీద ఉండాలంటే, ఎవరు తలుపు తెరవాలి, ఎవరు ద్వారాలు తెరవాలి? దేవుడు ద్వారాలు తెరిస్తే వాటిని ఎవరు మూయలేరు.